మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా గూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి కసరత్తు చేసి ఈరోజు తన మేనిఫెస్టోని వైసీపీ పార్టీ యొక్క మేనిఫెస్టోని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్‌గా జనాలకి అర్థమయ్యేలాగా మాట్లాడడానికి ట్రై చేశారు. ఆయన ఏమంటున్నారంటే, నేను అలవి కాని హామీలు నేను చేయలేను అనుకున్నవి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను. వాటి గురించి నేను మాట్లాడలేను. బట్ నా వల్ల అవుతాయి. నా యొక్క నా అవకాశంలో ఉన్నాయి ఇవి అనుకున్నవి మాత్రం డెఫినెట్‌లీ నేను చేస్తాననేసి ఆయన జెప్పారు. అమ్మఒడి 15,000 నుంచి రూ. 17,000 వరకు పెంచుతున్నట్టుగా చెప్పారు. 3,00,000 సున్నా వడ్డీ పథకం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని చెప్పారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా ఈ 2 కూడా కంపల్సరీ వెళ్తాయని, అట్లాగే ఇది తీసుకునే వాళ్ళకి 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలనేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి పథకానికి కూడా ఏదో ఒక లాజికల్ చదువును ప్రోత్సహించేదో, ఇంకోటి ప్రోత్సహించేదో ఉండేలాగా తాము డిజైన్ చేస్తున్నామని షాదీ తోఫా ఇచ్చినా, కళ్యాణ మస్తుకు డబ్బులిచ్చినా కంపల్సరీ 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి అనేటువంటి రూల్‌ని మేము తీసుకురావడం జరిగిందని చెప్పుకొచ్చారు. లా నేస్తం అనేది కంటిన్యూ అవుతుందని చెప్పారు. అన్నిటికి మించి పెన్షన్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక పెన్షన్‌లు ఏవైతే ఇస్తున్నారో రూ. 3,000 ఇస్తున్నటువంటి ఆ పెన్షన్‌లు రూ. 3,500 చేస్తున్నామని, అందున ముఖ్యమైన విషయం ఆయన ఏం చెప్పారంటే, జనవరి 2028కి 250 పెంచుతామని, అట్లాగే జనవరి 2029కి ఇంకొక 250 పెంచుతాం. ఏడాదికి ఇప్పట్లో పెంచే పరిస్థితి లేనట్టుగా అనిపిస్తుంది. సో, 2028 జనవరికి గాను రూ. 250, 2029 జనవరికి గాను రూ. 250 చొప్పున 3,500 రానున్నటువంటి ఎన్నికల టైంకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే చేనేత కార్మికులకి ఇన్నాళ్ళ నుంచి ఇస్తున్నటువంటి అనేక బెనిఫిట్స్‌ని, అంటే ఒక్క ఏడాదికి గాను అంటే ఇన్నాళ్లలో వాళ్ళకి రూ. 1,00,000 వరకు ఇచ్చాము. అది కంటిన్యూ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక వనరులు అనేవి ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి సాధ్యం అవుతుంది అనుకున్న హామీల్ని మాత్రమే మేము ఇవ్వగలుగుతాము అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక విద్య గాని, నాడు నేడు కొనసాగుతుందని, ఈ ఇళ్ల పట్టాల పంపిణీ ఏదైతే జరిగిందో, అంటే ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం 31,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారని, ఇచ్చారని, అట్లాగే 9,00,000 ఇళ్ళ వరకు కంప్లీట్ అయ్యాయని, మిగిలినటువంటి ఇల్లు అంటే ఒక 21 లక్షల ఇళ్ళు కంప్లీట్ అవుతూ ఉన్నాయని, ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కిందకొస్తుంది కాబట్టి, ఇంకా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళనండి, ఇంకొకళ్ళనండి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇళ్ళు శాంక్షన్ చేయబోతున్నాము ఈ ప్రభుత్వంలో. మళ్ళీ కొత్తగా ఒక 10, 15 లక్షల ఇళ్ళని నిర్మించబోతున్నాము మన ప్రభుత్వంలో అంటూ గూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఇదిగా చెప్పుకొచ్చారు. సో, వైసీపీ మేనిఫెస్టో ఇట్లా ఉంటే, టీడీపీ మేనిఫెస్టో ఆల్రెడీ మనకు తెలుసు. సో, ఈ 2 మేనిఫెస్టోలు మీరు కంపేర్ చేసుకుంటే ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారు? ప్రజలు ఎవరి గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎవరిని నమ్మబోతున్నారు అనేది మీరు చెప్పండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు. అసలు ఏపీ ప్రజల మెదడుల్లో ఏముంది? మనసుల్లో ఏముంది? ఒక పక్క కూటమంతా ఫార్మ్ అయింది. ఒక పక్క నేను ఒంటరి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి నిజంగా ఈయన ఒంటరా? లేక నిజంగా వాళ్ళందరూ ఫార్మ్ అయ్యారా? అసలు ఏంటి ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? మేనిఫెస్టో ఇప్పుడే వచ్చింది కాబట్టి దాని గురించి మీ అభిప్రాయాలేంటి? మీ మనసులో మాటలేంటి? కామెంట్‌లో తెలియజేయండి.